చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు జగదీష్ గౌడ్ గారు ఈ బ్రహ్మాండమైన రోడ్ షోని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం, జైపాల్ గారి సహకారం, రఘునాథ్ యాదవ్ సహకారం, అదే విధంగా ఈ నియోజకవర్గ జిల్లా పార్టీ నాయకులు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, వివిధ బస్తీలలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఆయన సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి విచ్చేసిన ఆ కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మా కార్యకర్తలు, మా నాయకులు అనుకుంటున్నారు 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి తెలంగాణను దోసుకొని వేలాది కోట్లాది రూపాయలు దాచుకున్న టిఆర్ఎస్ ను మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో ఆ బాధ్యత తీరింది. ఆ రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం, మాకేమి సమస్య లేదని అనుకుంటున్నారు. నేను మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ సోదరులకు ఒక్కటే మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది సెమీఫైనల్స్ మాత్రమే. ఆ ఎన్నికల్లో సెమీఫైనల్స్ లో మనం గెలిచినాం. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును ఓడించి ఫైనల్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారో, తెలంగాణ పౌరుషం మనం ప్రదర్శిస్తామా, గుజరాత్ ఆధిపత్యాన్ని ఈరోజు మన నరేంద్ర మోడీ, అమిత్ షా రుద్దుతారా? ఇవాళ మా తెలంగాణ యువకులు. మిత్రులారా, నేనేం అడిగినా, నేనేమన్నా, నేను ఒక్కటే మాట చెప్పినా, ఏమని, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మనకు ఓబీసీ బీసీ రిజర్వేషన్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలని ఆలోచన చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో దళితులు, గిరిజనులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రోజు రానిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల, గిరిజనుల అభ్యున్నతి చూసి ఓర్వలేక మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు. నేను దాని మీద మాట్లాడినా. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఆ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా వాళ్ళు ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో హోమ్ ఆఫీస్ మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించారు. రేవంత్ రెడ్డిని పట్టి కానీ నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది సాక్ష్యం చంద్రశేఖర్ రావు
మన మీద 200 పైగా కేసులు పెట్టి చెర్లపల్లి చెంచల్గూడకు పంపిస్తే మనం ఏమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖరరావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖరరావు మనల్ని భయపెట్టాలనుకుంటే అన్న డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖరరావును మా కార్యకర్త పడగొట్టినరు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిందో లేకపోతే చంద్రశేఖరరావు ఆయనకి ఏమన్నా అతలాపు చెప్పంపిండో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడించలేరు. మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి 6 రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు. ఆయన శేర్లింగంపల్లికి ఓడు, అప్పుడు రంజిత్ రెడ్డిని ఓడించవచ్చు అని వాళ్ళు అందుకే ఇవాళ ఢిల్లీకి రమ్మంటే పోయి ఏం పీక్కుంటారో పీక్కోండి. శేర్లింగంపల్లి పోతున్నా, శేర్లింగంపల్లిలో బరాబర్ మీటింగ్ పెడతా, రంజిత్ రెడ్డిని గెలిపించి ఆడబిడ్డలకు చెప్తా అని చెప్పి. అందుకే ఇవాళ సోదరులారా, చంద్రశేఖరరావు పోయిండు, నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు మనల్ని కేసులు పెట్టి భయపెట్టడానికి. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని, ముఖ్యంగా ఈ తెలంగాణ యువకుల్ని నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చి, గుజరాత్ మోడీలు వచ్చి ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట, మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారంట. అందుకే నేను సవాలు విసురుతున్నా గుజరాత్ టీంకు, మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని డక్అవుట్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా గెలిపించుకుంటాం. ఆ రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపిస్తాం. ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, నిధుల కోసం మా రంజిత్ రెడ్డి పార్లమెంటులో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాడు. ఆ మెట్రో రైలు కోసం నిధులు తెస్తాడు. చందానగర్ నుంచి సిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైలు పనిచేసే బాధ్యత మాది. ఇలా హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు, అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, E7 రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది. ఇలా మూసి మురికి కూపంగా మారింది. హైదరాబాదు ప్రజల జీవితంతో చెలకాట మారుతుంది. ఓల్డ్ సిటీ మొత్తం ఇవాళ మొత్తం ఎత్తుతుంది. అందుకే ఇవాళ మూసి రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి మూసీని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పి. మిత్రులారా, మోడీ గారు వచ్చారు, ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు. సోనియమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. మన రంగారెడ్డి జిల్లాలో, మన శేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ITIR కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోనియమ్మ ITIR కారిడార్ ఇచ్చింది. IIM ఇచ్చింది మన పిల్లలు చదువుకోనికి, IIT ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి, గిరిజన యూనివర్సిటీ పిల్లల్ని చదువుకోవడానికి. కానీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఆయన చేసిండు. ఇప్పుడు అడిగినా మనకేమి ఇయ్యలే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వలే. కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే. కర్ణాటక ఏమో ఓ చెంబి ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమిచ్చిండు? తెలంగాణకి ఏమిచ్చిండు?
ఏమిచ్చిండు తెలంగాణకు? మనం అడిగింది ఏంది? మనం మెట్రో రైలు అడిగినాం మోడీని, ఏమిచ్చిండు మనకు? చిన్నగా చెప్తే ఎట్లరా? మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం, మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మన తెలంగాణకు మనం మూసి రివర్ కు నిధులు అడిగినాం, మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డి. తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగినాం, బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు. రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, బీజేపీ వాళ్ళు మన నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మనకేమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? ఏమిచ్చిండు మోడీ? అమిత్ షా గారు ఏమిచ్చిండు మనకు? గట్టిగా చెప్పాలరా నాయన, మోడీకి ఇవ్వాలి. మనము మన నగరానికి మెట్రో అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండు, మూసికి నిధులు అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండు. మరి నేను ఇయ్యకపాయే, నీళ్ళు ఇయ్యకపాయే, మనకు ఉప్పు కర్మాగారం ఇయ్యకపాయే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నిటి కలిపి ఒక పెద్ద. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేవెళ్ళలో ఒక ఆయన, ఆ పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను కొండని అంటుండంట. నేను చెప్పదలుచుకున్న కొండకు ఆ కార్యకర్తలు అనుకుంటే అది కొండైనా బండైనా ఒక్క గుద్దుకే తుణుకలు చేస్తారు. మిత్రులారా, ఇవాళ గాడిద గుడ్డు తెలంగాణకి ఇచ్చిన బీజేపీ కావాలన్నా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా? ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కావాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించిన కాంగ్రెస్ కావాలన్నా? ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా? ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ కావాలన్నా, ఆడబిడ్డలకు వాళ్ళ ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలన్నా? ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా, తెలంగాణ పేదోళ్లకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 22,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా? ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డి నరేంద్ర మోడీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ అన్న కావాలన్నా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలకు బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ కావాలన్నా? తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీ కావాలన్నా? ఎవరు కావాలి? 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 మరి ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి 1,00,000 మెజారిటీ ఇస్తారా? 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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 జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!